సమూయేలు ఎంతో చింతతో బాధతో సౌలు అవిధేయతను బట్టి బాధపడుతూ వెళ్ళి పాపం ఏడుస్తూ ప్రార్థనలో కూర్చొని 2 చేతులు పైకెత్తి, యేసయ్యా ఈ రోజు నీ ప్రజల కొరకు పరిపాలించడానికి రాజు లేడు అని తను ప్రార్థన పూర్వకంగా ఉన్నప్పుడు దేవుని స్వరము సమూయేలు భక్తునికి ప్రవక్తకి వినిపించి అంటాడు, ఇదిగో నేను యెషయా కుమారులలో ఒకరిని రాజుగా ఎన్నుకోవాలి అని చెప్పినప్పుడు అప్పుడు సమూయేలు ప్రవక్త దేవుడు మాట్లాడతాడు, నీవు త్వరగా వెళ్ళి యెషయా కుమారులలో ఒకరిని రాజుగా అభిషేకించాలన్నప్పుడు సమూయేలు ప్రవక్త లేచి యెషయా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. పిల్లలు చూడండి, పిల్లలు మనందరం యెషయాని పిలుద్దామా? అందరం బిగ్గరగా పిలుద్దామా యెషయాని? చూడండి పిల్లలు, మన మధ్యలో యెషయా ఉన్నాడు. మరి చూడండి పిల్లలు, ఆ విధంగా ఉన్నప్పుడు యెషయా తన ఇంట ఉన్నప్పుడు సమూయేలు ప్రవక్త యెషయా దగ్గరికి సమీపిస్తూ ఉంటాడు. పిల్లలు సమూయేలు ప్రవక్త వచ్చి యెషయా కలుసుకున్నప్పుడు బాగున్నావా అని ఒకరికొకరు యోగక్షేమాలు కనుక్కుంటారు. పిల్లలు ఏ విధంగా అయితే మనం ఒకరికొకరు కలుసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ప్రైజ్ లార్డ్ అని చెప్పుకుంటాం కదా. చెప్పండి పక్కన వారికి అందరూ ప్రైజ్ లార్డ్ చెప్పండి. చూడండి పిల్లలు, ఆ విధంగానే సమూయేలు ప్రవక్తని యెషయాని సమూయేలు ప్రవక్త యోగక్షేమాలు అనుకున్నప్పటికీ యెషయా భక్తుడు అంటాడు, ఇదిగో సమూయేలు ప్రవక్త గారు మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు అని అన్నప్పుడు అప్పుడు సమూయేలు ప్రవక్త అంటాడు, ఇదిగో నీ కుమారులలో నేను ఒకరిని రాజుగా ఎన్నుకోవాలనుకుంటున్నాను, కాబట్టి నీ కుమారుని పిలువనంపించుడి అని సెలవిస్తాడు. పిల్లలు అప్పుడు యెషయా తన మొదటి కుమారుని పిలుస్తాడు. పిల్లలు చూడడానికి అతడు చాలా అందంగా ఉంటాడు. పిల్లలు చూడండి పిల్లలు, ఏ విధంగా జుట్టు దూకుంటున్నాడో, ఏ విధంగా ఎంత స్టైల్ గా ఎంత బాగున్నాడో చూడండి పిల్లలు. అప్పుడు అనుకుంటాడు సమూయేలు ప్రవక్త అతన్ని చూచి, ఇదిగో ఇతడు అందంగా ఉన్నాడు, ఇతడు సుందరంగా ఉన్నాడు. చూడండి పిల్లలు, అన్న ఎంత తెల్లగా ఉన్నాడో లేడా? చాలా తెల్లగా ఉన్నాడు కదా పిల్లలు. అప్పుడు అనుకున్నాడు సమూయేలు ప్రవక్త చూచి, అబ్బా ఇతడు ఎంత అందంగా ఉన్నాడు కదా, దేవుడు ఎన్నుకున్న రాజు ఇతనేనేమో అనుకొని అభిషేకించడానికి పోతున్నప్పుడు దేవుడు అంటాడు సమూయేలుతో, ఆగు సమూయేలు, ఇదిగో నేను ఎన్నుకున్నది ఇతని కాదు, నేను మరొకరిని రాజుగా ఎన్నుకున్నాను అన్నప్పుడు అప్పుడు మొదటి కుమారుడు అలిగి, అబ్బా నన్ను కాదంట అభిషేకించేది అని చెప్పేసి మరలా వెళ్ళిపోతాడు. అప్పుడు యెషయా ఏం చేస్తాడో చెప్పిన పిల్లలు, తన 2వ కుమారుని పిలుస్తాడు. అతడు చూడండి పిల్లలు బాగా బలంగా ఉంటాడు. పిల్లలు ఎంత బలంగా అంటే చాలా బలంగా, చాలా ఎత్తుగా, చాలా దృఢంగా ఉంటాడు. పిల్లలు అప్పుడు అనుకుంటాడు, అబ్బా ఏమన్నా ఉన్నాయి ఆ కండలు, ఇతడే రాజు కావచ్చు, నా ప్రజలు విడిపించే శత్రువుల నుంచి విడిపించే రాజు ఇతడే కావచ్చు అనుకున్నప్పుడు అప్పుడు కూడా సమూయేలు ప్రవక్త అభిషేకించబోతున్న సమూయేలు, నువ్వు ఆగు, ఇదిగో నేను నీ కొరకు ఎన్నుకున్నది కాదు, నేను పై రూపాన్ని రక్ష పెట్టే దేవుడను కాదు కానీ నేను హృదయాన్ని చూచే దేవుడను. చెప్తారా హల్లెలూయా? మన దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు అన్నప్పుడు అప్పుడు సమూయేలు అనుకుంటాడు, అరే బాబాయ్ అందంగా ఉన్నాడు కాదంటున్నాడు, బలంగా ఉన్నాడు అనుకున్నాడు కాదనుకుంటున్నాడు. ఆ విధంగా యెషయా తన 6 కుమారులు పిలిచినప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో వీరెవ్వరిని కాదు నేను అభిషేకించాల్సింది అని అన్నప్పుడు యెషయాతో సమూయేలు ప్రవక్త యెషయాతో అంటాడు, నీకు ఇంకా ఎవరైనా కుమారులు ఉన్నారా అని అడిగినప్పుడు యెషయా అంటాడు, ఉన్నాడులేండి, నాకొక కుమారుడు ఎప్పుడు చిన్నవాడు పనికి మాలినవాడు, ఎప్పుడు అడవిలో గొర్రెలు మేపుకుంటా. చూడండి పిల్లలు, చాలా మంది ఏమనుకుంటారు, గొర్రెలు మేపే వాళ్ళని పనులు చేసే వాళ్ళని ఏమనుకుంటారు. అప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు దావీదు కూడా ఏ విధంగా గొర్రెలు మేపుకుంటూ అడవిలో తిరుగుతూ దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. అప్పుడు అంటాడు సమూయేలు ప్రవక్త యెషయాతో, నీకు ఇంకా కుమారులు ఉన్నారా అన్నప్పుడు యెషయా అంటాడు, ఇదిగో నాకు ఒక కుమారుడు ఉన్నాడు అన్నప్పటికీ సమూయేలు ప్రవక్త అంటాడు, ఇదిగో నువ్వు త్వరపెట్టి ఆ కుమారుని పిలిపించి అన్నప్పుడు చూడండి పిల్లలు, అప్పుడు యెషయా తన కుమారుని పిలువనంపించినప్పుడు అప్పుడు దావీదు సమూయేలు ప్రవక్తకి సమీపించమునిపై సమూయేలు ప్రవక్తకు ఒక స్వరం వినిపిస్తుంది, ఇదిగో సమూయేలు నేను అభిషేకించాలనుకుంటున్న రాజు ఎవరు కాదు ఇతడే అని అన్నప్పుడు అతన్ని ఎదుర్కొనబడ్డప్పుడు సమూయేలు అతన్ని మోకాళ్ళపై ఉంచి ఇదిగో అతనితో మాట్లాడతాడు, దావీదు నాట నుంచి నువ్వు ఇశ్రాయేలుకు రాజు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, ఆయన నీ హృదయాన్ని చూసిన దేవుడు. ఈ రోజు చూడండి పిల్లలు, చాలా మందికి చిన్న చిన్న పనులు చేసే వాళ్ళంటే చాలా మందికి ఎవరిష్టం? అందంగా ఉన్న వాళ్ళంటే ఇష్టం, బాగా కండలు ఉన్న వాళ్ళంటే ఇష్టం. కానీ మన దేవుడికి ఎటువంటి వారంటే ఇష్టం చెప్పాలి? హృదయం మంచిగా ఉన్న వాళ్ళంటే ఇష్టం. చెప్పండి పిల్లలు, ఎవరంటే ఇష్టం? యేసయ్య
ఆ విధంగా ఉన్నప్పుడు సమూయేలు తైలము తీసుకొని దావీదు తలపైగా చేపెట్టి, ఇదిగో నేడు ఈ రోజు నువ్వు ఇశ్రాయేలును పరిపాలించే రాజు అని చెప్పినప్పుడు నాటి నుండి దేవుని ఆత్మ బలముగా బాలుడైన దావీదు పైకి దిగి రావడం మనం అక్కడ చూస్తాం పిల్లలు. అయితే చూడండి పిల్లలు, ఎంత చక్కని ఈరోజు మనం చూస్తాంగా పిల్లలు. ఆ విధంగా ఉన్నప్పుడు చూడండి పిల్లలు, ఆ విధంగా ఉన్నప్పుడు మనం సౌలుని చూస్తాంగా పిల్లలు. ఏ విధంగానైతే సౌలు చూడండి పిల్లలు, తన అవిధేయతను బట్టి దేవుని ఆత్మకు దూరం అయిపోయి దేవునికి అవిధేయతగా ఉన్నప్పుడు చూడండి పిల్లలు, కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టచ్చుగా ఒకానొక దినాన చూడండి పిల్లలు, ఇశ్రాయేలు పైకి గొల్యాతు అనే ఒక శత్రువు వస్తాడు. ఎవరు వస్తారు పిల్లలు? మరి మనందరం పిలుద్దాం ఆ గొల్యాతుని. అమ్మో చూడండి పిల్లలు, ఎంత ఎత్తుగా ఉన్నాడు. అమ్మో నాకైతే భయం వేస్తుంది చూస్తుంది. అమ్మో చూడండి పిల్లలు, ఎంత బలంగా ఎంత దృఢంగా ఉన్నారు. అప్పుడు ఏమైతే తెలుసా పిల్లలు, అప్పుడు ఇశ్రాయేల్ అందరూ అతన్ని చూచి అందరూ అప్పుడు ఇశ్రాయేల్ అందరూ అతన్ని చూచి, అమ్మో ఇతనిపై మేము యుద్ధం గెలుస్తామా, ఇతనిపైకి మేము యుద్ధం గెలుస్తామా, ఇతడు ఎంత ఎత్తుగా ఉన్నాడు, ఎంత బలంగా ఉన్నప్పుడు గొల్యాతు ఇంకా ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తూ వాళ్ళందరినీ బెదిరిస్తున్నప్పుడు ఇశ్రాయేల్ అందరూ భయపడి వెనుకకు వెళ్ళిపోతారు. కానీ చూడండి పిల్లలు, దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు పిల్లలు. అప్పుడు దావీదు అంటాడు, గొల్యాతు దగ్గరికి వచ్చి నిలబడతాడు పిల్లలు. గొల్యాతు దగ్గరికి వచ్చి, ఏంది నువ్వేంది, నీ సంగతి ఏంది, ఇంత బాలుడు నువ్వు ఉన్నావు, నువ్వు నా పైన యుద్ధానికి గెలుస్తావా అని గొల్యాతు దావీదుపై సాగిస్తాడు. అప్పుడు దావీదు అంటాడు చూడండి, యెహోవా పేరట నేను నీ పైకి వస్తున్నాను, ఈ దినము శత్రువైన నీవు నా చేతిలో హతమైపోవాలని ఏటిలో నుండి 5 రాళ్ళు తీసి 5 రాళ్ళు ఏటిలో నుంచి తీసుకొని ఒక్కసారి ఆ గొల్యాతు పోయినప్పుడు పడేమని గొల్యాతు మీద పడిపోతాడు. అందరూ చెప్తామా హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లలు, బాలుడైన దావీదు ద్వారా దేవుడు గొల్యాతుని కింద పడగొట్టాడు. చూడండి పిల్లలు, ఈ దినం ఎంత చక్కటి కృప దావీదు పైన చూడండి పిల్లలు. ఈరోజు దావీదు చూడండి పిల్లలు, గొల్యాతును హతం చేయడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఈరోజు మీరు కూడా దావీదులాగా ఎదగాలని ఆశ ఉందా? ఇక్కడ అందరికీ ఉన్న వాళ్ళందరూ బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? నుంచి సమరయ అనే ప్రాంతానికి వెళ్తుండగా యేసయ్యకి చాలా దాహం వేస్తుంది. అయితే యేసయ్య పిలుస్తారా? పిలవండి, యేసయ్య ఎక్కడున్నారు? అయితే యేసయ్య చాలా అంటే చాలా దాహం వేస్తూ ఒక బావి దగ్గర కూర్చుంటాడు. ఆ బావి పేరేంటంటే యాకోబు బావి. ఏం పేరు? బావి దగ్గర యేసయ్య కూర్చొని ఉన్నప్పుడు అక్కడికి ఒక స్త్రీ వస్తుంది. రమ్మనండి, రండి, రండి రండి అని చెప్పండి. అయితే ఆ స్త్రీ వాళ్ళ ఊరి సమరయ అనే ప్రాంతానికి చెందిన స్త్రీ అక్కడికి నీళ్లు చేరుకోవడానికి ఆ బావి దగ్గరికి వస్తుంది. అయితే మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పనా? చెప్పాలా? ఫ్యాక్ట్ చెప్పమంటేనే చెప్తా. అయితే ఈ మన బైబిల్లో ఈమె పేరు సమరయ స్త్రీ అనే మెన్షన్ చేస్తారు కదా, అవునా? కానీ యాక్చువల్గా పేరు తెలుసుకోవాలనుందా? ఉందా లేదా? ఆమె పేరు సెయింట్ ఫొటీనా. ఏంటి? ఫొటీనా కాదు, ఫొటీనా అంటే ఫొటీనా. అయితే మన బైబిల్
బైబిల్లో అవి మెన్షన్ చేయలేదు, కానీ క్యాథలిక్ ట్రెడిషన్స్, ఆర్థోడాక్స్ ట్రెడిషన్స్ లో ఆమెని సెయింట్ ఫోర్టీనా అని మెన్షన్ చేశారు. ఆమె పేరు అలా ఉంది, కానీ మన బైబిల్స్ లో మెన్షన్ చేయలేదు. మన బైబిల్లో సమరయస్త్రీ అని మెన్షన్ చేశారు. అయితే ఆ సమరయస్త్రీ అక్కడికి నీళ్లు చేరుకోవడానికి వస్తూ అప్పుడు యేసయ్య అడుగుతాడు, అమ్మా నాకు దాహానికి కొన్ని నీళ్ళు ఇస్తావా అని యేసయ్య అడిగాడు. పాపం యేసయ్య చాలా సేపటి కూర్చుని ఉన్నాడు కదా, 12 hours జర్నీ చేశారంట. చాలా దాహం వేస్తూ అక్కడ కూర్చొని ఉన్నాడంట. మనకైతే ట్యాబ్స్ ఉన్నాయి కదా, ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మనకి దాహం వేస్తే ఏమడతాం? మమ్మీ ఒక వాటర్ బాటిల్ అయ్యే, డాడీ ఒక గ్లాస్ వాటర్ అయ్యే అంటే మనమా? కానీ అప్పట్లో లేదు కదా, బాబులు అట్లా దూరంకి వెళ్ళి తీసుకోవాలి, వాటర్ తీసుకొని రావాలి. అలా ఆమె ఆ వాటర్ తీసుకున్నప్పుడు అప్పుడు యేసయ్య అడుగుతాడు, నాకు దాహానికి కొన్ని నీళ్ళు ఇస్తావా అని ఆమెను అడిగినప్పుడు ఆమె, యూదుడవైన నువ్వు సమరయ స్త్రీనైన నన్ను ఎలాగ దాహానికి నీళ్ళు అడుగుతున్నావు అని అడిగినప్పుడు, అయితే యాక్చువల్గా యూదులకి సమరయులకి సాంగత్యం లేదు, అంటే ఫ్రెండ్షిప్ లేదు, వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు కాదనమాట. అయితే తను అడిగినప్పుడు యేసయ్య అంటాడు, నీకు నాకు దాహానికి నీళ్ళు ఇవ్వని అడిగిన వారెవరు నువ్వు తెలిస్తే నాకు జీవజలం ఇవ్వయా అని నువ్వు అడుగుతావు అని ఆ స్త్రీతో అంటారు. ఆ స్త్రీకి అర్థం కాదు. అప్పుడు ఆమంటది, అయ్యా నీ దగ్గర చేదుకోవడానికి ఏమీ లేదు, ఈ బావేమో ఇంత లోతుగుంది, జీవజలం నీకు ఎట్లా దొరుకుతుంది అని అడిగినప్పుడు యేసయ్య అంటాడు, ఈ నీళ్ళు ఇప్పటి వరకు దాహం తీరుతుంది అంతే కదా, మనం ఇప్పుడు వాటర్ తాగితే అప్పటి వరకు అవుతుంది, మళ్ళీ కొంచెం కనుక దాహం వేస్తుంది కదా. యేసయ్య అన్నాడు, ఈ నీళ్ళు ఇప్పటి వరకే దాహం తీరుతుంది, కానీ నేనిచ్చే జీవజలము నిత్య జీవమునకై ఒక నీటి బుక్కగా, అంటే లివింగ్ వాటర్ గా లైఫ్ లాంగ్ మీతో ఉంటది అని యేసయ్య చెప్తాడు. అప్పుడు ఆమంటది, అయ్యా అయ్యా అది నాకు అనుగ్రహించవా, ఆ జీవజలం ఏదో నాకు అనుగ్రహించు, ఇంత దూరం వచ్చి ఈ నీళ్లు చేరుకోవడానికి నేను చాలా అలసిపోతున్నాను, నాకు ఆ వాటర్ అనుగ్రహించయ్యా అని ఆమె అడిగినప్పుడు యేసయ్య అలా వాళ్ళ మధ్యలో కొద్దిగా కన్వర్సేషన్ జరుగుతూ ఉంటది. ఏమని అంటే యేసయ్య ఆమె జీవితంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు. ఆమె ఏం చెప్పదు, కానీ యేసు ప్రభుకి అన్ని తెలుసు కదా, మన యేసయ్యకి అన్ని తెలుసు కదా. యేసయ్యని చెప్తా ఉన్నప్పుడు ఆమె గ్రహిస్తుంది ఏంటి అంటే ఈయన ఒక ప్రవక్త. ఏమని గ్రహిస్తుంది? ప్రవక్త అని అనుకుంటది. అలా అప్పుడు తనకి ఒక డౌట్ వస్తుంది. ఏం డౌట్ అంటే, అయ్యా మా పితరులు పలానా కొండ మీద ఆరాధిస్తారు, యెరూషలేములో కొంతమంది ఆరాధిస్తారు, అసలు నిజమైన ఆరాధన ఎక్కడ చేయాలి, అసలు ఎలా చేయాలి అని ఆమెకు ఒక డౌట్ వస్తుంది. అప్పుడు యేసయ్య అంటాడు, నా కాలం వచ్చుచున్నది, అంటే రాకడ మనకు తొందరగా వస్తుందని మనం బోధన వింటున్నాం కదా, ఎన్నో మెసేజెస్ వింటున్నాం, యేసయ్య కమింగ్, జీసస్ కమింగ్ ఇస్ కమింగ్ సూన్ అని అంటాం కదా. అలానే కాలం వచ్చుచున్నది, యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు అని యేసయ్య చెప్తాడు. చెప్పినప్పుడు ఆమె తెలుసుకొని ఆమంటది, అయ్యా అవును, నేను మెస్సయ్య గురించి నేను విన్నాను, సమస్తం నన్ను జరిగిస్తాడని కూడా నేను విన్నాను అని ఆమె చెప్పినప్పుడు యేసయ్య అంటాడు, ఆ మెస్సయ్యను నేనే, ఆ మెస్సయ్య నేనే అన్నప్పుడు ఆమె ఆశ్చర్యపడిపోయి వాళ్ళ ఊరి జనం దగ్గరికి వెళ్తారు. ఆ జనం దగ్గరికి వెళ్ళినప్పుడు తను సాక్ష్యం ఇస్తుంది. ఏమనంటే, నేను క్రీస్తుని చూశాను, క్రీస్తు ప్రభుతో నేను మాట్లాడాను, నా జీవితంలో జరిగిన ఎన్నో విషయాలు ఆయన అలా చెప్పాడు, రండి 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 అని ఆయనని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తుంది. అలా యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో జరిగిన విషయాలు యేసు ప్రభు చెప్తూ ప్రార్థన చేపించుకుంటూ చాలా బలపడి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అనిపిస్తుంది కదా, యేసయ్య మన ఇంటికి వస్తున్నాడంటే మనకి ఏమనిపిస్తుంది, మన దగ్గర ఉంటే బాగుండి అనిపిస్తుంది, మనకు కావాల్సినవన్నీ ఇస్తాడు కదా, కావాలనిపిస్తుంది. అలాంటి వాళ్ళు అన్నారు, అయ్యా అయ్యా మాతో రండి, మాతో ఉండండి కొన్ని రోజులు రెండయ్యా అన్నప్పుడు యేసు ప్రభు సరే అమ్మా అని ఒక 2 రోజులు వాళ్ళ దగ్గర ఉండి మళ్ళీ గలిలయ ప్రాంతానికి వెళ్ళిపోతాడు. క్లాప్స్ కొట్టండి ఒక్కసారి.
జరగబోయే అన్ని విషయాల్లో మీరే మాకు తోడైండి నడిపించమని ఈ చిన్ని ప్రార్థన మీ పరలోక రాజ్యం చేర్చుకోమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.